హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కొక్క వ్యక్తి ద్వారా ఒక్కొక్క విధమైన కార్యాలు చేస్తాడు. ఒక్కొక్క వ్యక్తి ద్వారా నిజంగా గమనించండి. ఆదికాండంలో మనం చూస్తున్నప్పుడు ఆదాము ద్వారా ఆయన ఈ సృష్టిలో అన్నీ మరి ఏర్పాటు చేశాడు. కానీ ఆ తర్వాత వాళ్ళ సంతానం ద్వారా ఎలా ముందుకు వచ్చేసాడు. ముందుకు వచ్చినప్పుడు అబ్రహాం వచ్చేసరికి ఒక డిఫరెంట్గా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, అతను దేవుణ్ణి నమ్ముకునేటట్లుగా, చప్పట్లు కొట్టండి గట్టిగా. అబ్రహాము విశ్వాసాన్ని ఎక్కడ గమనించినట్టయితే అబ్రహాం విశ్వాసం మనకు కనపడుతుంది. మనం చూస్తే ఆయన విశ్వాసంగా ఉంటున్నట్లుగా మనం బాగా గుర్తుపడతాము. విశ్వాసంగా ఉంటాడు, నమ్మకంగా ఉంటాడు, యథార్థవంతుడు ఉంటాడు. అబ్రహాం ఏమన్నాడు, నువ్వు ఈయన అబ్రహాము నాకు స్నేహితుడు అని చెప్పాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుముందు నోవా కూడా ఉన్నాడు. అతడు కూడా ఆ తరమ వారిలో అతడు కూడా నమ్మకస్తుడు. ఈ తరములో అబ్రహాము నీతిమంతుడు. 6వ అధ్యాయంలో నోవాహు, 12వ అధ్యాయంలో అబ్రహాము. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారు ఇక తర్వాత చూస్తే ఆయన సంతానాన్ని మనం చూస్తాము. అట్లాగే మోషే అక్కడికి వచ్చి నిర్గమాకాండంలోకి వచ్చేసరికి మోషే కనపడతాడు. ఆమేన్, హల్లెలూయా. మోషే కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో జన్మించిన వాడు. మరి ఆ సమయంలో మగబిడ్డ ఎవరు పుట్టినా కూడా అప్పటికప్పుడే ఆ యొక్క తల్లి గర్భంలో ఇలా రాగానే చంపాలనేటువంటి ఆజ్ఞ ఉన్న ఆ సమయంలో మోషే జన్మించాడు. ఆమేన్, హల్లెలూయా. మోషే కానీ మోషే తల్లిదండ్రుల గురించి చూస్తే వాళ్ళకి భలే విశ్వాసం అండి. ఆమేన్, హల్లెలూయా. రాజు ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా ఆ బిడ్డని వాళ్ళు చంపలేదు, దాచారు. కొంత ఇబ్బందులు పడ్డారు, దాచారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతకాలం తర్వాత వాళ్ళు భయపడి ఆ బిడ్డని ఒక జమ్ము పెట్టెలో పెట్టేశారు. వాళ్ళక్క మిరియం తీసుకెళ్ళి ఆ నైల్ నదిలో వదిలేయమన్నారు. అంతే. బైబిల్ చెప్తుంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, మన కాపాడే దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కొన్ని ఎటువంటి పరిస్థితులైనా, ఎలాంటి పరిస్థితులైనా దేవుని బిడ్డలారా గమనించండి, ఎటువంటి పరిస్థితులైనా ఆయన మనల్ని కాపాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఏది ప్రమాదం అనుకుంటామో, ఎక్కడికి వెళ్ళొద్దు అనుకుంటామో, ఏది చూడొద్దు అనుకుంటామో, ఏది చేయొద్దు దానిని నీతో చేస్తాడు ఆయన. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి సూటుగా మాట్లాడిన వ్యక్తిని కాదు. నేను ఎవరితో మాట్లాడాలని తలకే దించుకుని కిందకి చూసుకుంటా అని సిగ్గుపడుతూ ఉండేవాడిని. ఇక స్త్రీలైతే ఇంకా దారుణం. కానీ ఈరోజు చూడండి, నేను ఎవరితో మాట్లాడతారు కూడా వాళ్ళతోనే మాట్లాడవలసిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దేవుని పని అంటే భయము, సిగ్గు. అయితే ఆయన పని ఇప్పుడు నెంబర్ 1గా చేయటానికి దేవుడు నడిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఉదయకాలంలో మాకు స్నేహితుడు ఉన్నాడు. ఆయన ఒక మాట చెప్పారు నాకు. ఏంటి ఆ మాట అంటే, అది ఫారెన్లో ఉందంట ఒక గడియారం. అది సిలువ ఉండి ఆ వాక్యాలు వస్తాయంట. ఉదయం నేను ప్రార్థన చేసుకున్నాను, ఎక్కడ చూస్తే సిలువ ఉండాలని. మనం ఎక్కువ సిలువలు పెట్టం, ఇంటూ కానీ ఎక్కడ కానీ సిలువ. నాకు అనిపించింది, సిలువ ఎందుకు? సిలువ యేసుప్రభుని బాధ పెట్టింది కదా సిలువ. అంటే అక్కడ ఆ కత్తి మీద ఆయనకి మేకులు మొలలు కొట్టారు కదా, దాన్ని ఎందుకు చర్చిల మీద పెట్టాలి? దాన్ని ఎందుకు ఇళ్లలో పెట్టుకోవాలి? దాన్ని ఎందుకు కారులో పెట్టుకోవాలి? యేసుప్రభుని దానితోటే కదా బాధ అని అంటే వాక్యం గుర్తొచ్చింది. సిలువను కూర్చుని వార్త నశించుతున్న వారికి వెర్రితనం అంది. నేను ఎర్రోనా అమ్మ వద్దు అనుకో. ఆయన ఎప్పుడు కూడా చాలామంది పాస్టర్లకి తెలుసు, అది మా గురించి ఆయన చాలా మంచి మాటలు చెప్తూ ఉంటారు. ఆయన మన ప్రోగ్రాలు చూసి ఆయన చెప్తున్నారు, నేను ఒక ప్రాసెస్లో ఉన్నాను, మా యొక్క కంపెనీ తరపున ఈ పరిస్థితి అని. చూడండి దేవుడు ఎలా కనెక్ట్ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నేను మా ఇంట్లో ఒక 10 నేను తీసుకుంటా అని నాకు మనసులోకి వస్తూ ఉంది. ఒక 10 నేను తీసేసుకోవటాన్ని, తర్వాత 10 కాదు 1000 తీసుకుంటా నేను. హల్లెలూయా. ఎందుకంటే
గంటకి వాక్యం, గంటకి వాక్యం వస్తుంది, గంటకి వాక్యం వస్తుంది. నా ఆలోచనలకు దేవుడు చూడండి ఒక వ్యక్తిని ఎలా సమకూర్చు. నేనన్నా అలాగదు ఎలాగదు, నేను ఒక మీటింగ్ పెడితే 1000 మంది వస్తారు. ఒకటే కొనుక్కునే దేవుని వాక్యాలు, అది ఇంకా ఎంతమంది ఎన్నైనా కొనుక్కోగలుగుతారు. చప్పట్లు కొట్టండి. ఎందుకంటే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంది అట. ఎవరో ఏదో అనుకుంటూ ఉంటారు, సిలువలో యేసుప్రభు వారు అక్కడి నుంచి దిక్కిందకు వచ్చేవచ్చు కదా, ఆయన దేవుడు కదా, సిలువలు ఎందుకు ఏలాడబడాలా, బాధలు ఎందుకు పడాలా, కష్టాలు ఎందుకు పడాలా, అన్ని కష్టాలు ఆయన అక్కడ నుంచి, ఆయన దేవుడు కాబట్టి ఆ సిలువ నుంచి, ఆ సిలువేనయ్యా రక్షణ మార్గము. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఒక పాట రాస్తాను నేను, సిలువే 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 నా అతిశయము సిలువే, రక్తం 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 నా యేసుని రక్తం. దయచేసి ఈ పాట అందరూ పాడుకుంది. ఈ పాట పూర్తిగా పాడదాం. నేను చాలాసార్లు పాడలేదు, ఇప్పుడు పాడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఈ సిలువను గూర్చినటువంటి వర్తమానము ఈ పాటలో మనకు దొరుకుతుంది. ఆమేన్. హల్లెలూయా. చెప్దాం. సిలువే 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 నా అతిశయము సిలువే, రక్తం 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 నా యేసుని రక్తం. సిలువే 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 నా అతిశయము సిలువే. అందరూ చెప్పండి. రక్తం 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 నా యేసుని రక్తం. సిలువే 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 నా అతిశయము సిలువే, రక్తం 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 నా యేసుని రక్తం. చప్పట్లు కొడదాం. అందరూ లేచి నిలబడండి. ప్రభువుని కనపడతాం. సిలువను గుర్చినటువంటి వార్త నశించుతున్న వారికి వెళుతాను, రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి ఉంది. ఆరాధన చేయండి. గట్టిగా కొట్టాలి తప్పట్లో. విలువ తెలుసుకోను సోదరా, సిలువే శరణమాయలుగా. సిలువ విలువ తెలుసుకోను సోదరా, సిలువే శరణమాయలుగా. అందరూ కలిసి అపవాదిని గెలిచినది, అద్భుతములు చేసినది. అపవాదిని గెలిచినది, అద్భుతములు చేసినది. నీకు రక్షణైనది, చిరజీవమును సగినది. నీకు రక్షణైనది, చిరజీవమును సగినది. సిలువే 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 నా అతిశయము సిలువే, రక్తం 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 నా యేసుని రక్తం. అందరూ చెప్దాం. ప్రభువుని కనపరుస్తూ ఏమనేది, సిలువ అందే కలుగు నీకు విమోచన, సిలువే నీ ఆకర్ణ.
సిలువయందే కలుగు నీకు విమోచన, సిలువే నీ ఆదరణ ఎన్నుగా. సిలువయందే కలుగు నీకు విమోచన, సిలువే నీ ఆదరణ ఎన్నుగా. అందరూ కలిసి అపవాదిని గెలచినది, అద్భుతములు చేసినది, అపవాదిని గెలచినది, అద్భుతములు చేసినది, నీకు రక్షణైనది, చిరజీవమును సగినది, నీకు రక్షణైనది, చిరజీవమును సగినది, సిలువే 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 నా అతిశయము, మన అతిశయము సిలువే. ఈరోజు చాలా మంది అనుకుంటారు ఇంకా టైం ఉందిలే, కాలం ఉంది, మారుదాం మారుదాం, వెళదాం వెళదాం. కాలముందని మోసపోకునేస్తమా, యేసుని చూడుమా. కాలముందని మోసపోకునేస్తమా, యేసుని చూడుమా. అపవాదిని గెలచినది, అద్భుతములు చేసినది, అపవాదిని గెలచినది, అద్భుతములు చేసినది, నీకు రక్షణైనది, చిరజీవమును సగినది, నీకు రక్షణైనది, చిరజీవమును సగినది, సిలువే 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 నా అతిశయము, సిలువే. నాకై చిందించబడి నన్ను కడిగినది యేసు రక్తం, నాకై చిందించబడి నన్ను కడిగినది యేసు రక్తం, నన్ను కడిగినది యేసు రక్తం, నన్ను కడిగినది యేసు రక్తం. సిలువే 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 నా అతిశయము, సిలువే. రక్తం 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 నా యేసుని రక్తం, యేసుని రక్తం, నా యేసుని రక్తం. ఆమేన్, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడతారు గట్టిగా, హల్లెలూయా 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 హల్లెలూయా. మన పరిస్థితులను బట్టి, మన ఆలోచనలు బట్టి తండ్రి తన స్వరాన్ని వినిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు మనం బలహీనులం అనుకుంటాం కదా, కానీ అప్పుడే మళ్ళీ దేవుడు మాట్లాడితే మనం ఎలవైపోతాం తెలుసా, బలవంతులమైపోతాం. చప్పట్లు కొట్టండి. నిజం 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 నిజం. నువ్వేది చేయలేని అంటావో దేవుడు నీకు అది చేయిస్తాడు. నాతో ఏది చేత కాదంటావో అదే నీకు చేతయ్యేటట్లుగా చేస్తాడు. నువ్వు ఎక్కడికి నేను వెళ్ళను అంటావో నిన్ను అక్కడికే పంపిస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు ఒక భారాన్ని కలిగి ఉన్నాడు. ఆ భారం ఏంటంటే తన ప్రజలను విడిపించటానికి దేవుడు ఇదిగో మోషేని అనుకున్నాడు. ప్రియులారా గమనించండి, ఏదైతే ఇశ్రాయేలుకి దేవుని బిడ్డలకి నష్టం జరిగిందో, బాధలు అయినాయో, ఇబ్బందులు అయినాయో, ఆయన పుట్టినప్పుడు
మళ్ళీ అదే ప్రదేశానికి దేవుడు ఈయనను నడిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఆయనతో మాట్లాడుతున్నాడు మోషేతో దేవుడు, అందుకే మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట్లాడుతున్న ఆ సందర్భాన్ని నేను మీతో పంచుకోబోతున్నాను. ఆమేన్. మరి ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈయన చాలా 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 విషయాలు దేవుడే మాట్లాడుతున్నా కూడా ఈయన బలహీనమైన మాటలు వినిపిస్తూ ఉన్నాడు, నిరాశ కలిగిన మాటలు వినిపిస్తున్నాడు, నాతో కాదు అన్న మాటలు వినిపిస్తున్నాడు, నేనెంతటి వాడిని అన్న మాటలు వినిపిస్తున్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, మోషే నువ్వు ఆగు, నేను నీ ద్వారా చూడు అని చెప్పి ఆయన 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నిర్గమకాండము 4వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, మొదటి వచనం, అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు అందరు అని ఉత్తరమేగా, యెహోవా నీ చేతులది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్రా నేను బయట చేసి వినండి. అప్పుడైనా నేలను దాన్ని పడవేమనేను, అతడు దాన్ని నేల పడవేగానే అది పామాయేను. ఏంటి? చేతుల్లో కర్ర ఏమైంది? పామైపోయింది. అద్భుతం కదా, ఆశ్చర్యం. హల్లెలూయా. ఆయన కర్రని ఇలా పడేగానే, ఆయన చేతుల కర్ర అలా పడేగానే ఆ కర్ర పామైపోయింది. మరి ఆయన భయపడిపోయాడు మోషే, అయ్యో ఇదేంటి పామైపోయింది నా చేతుల కర్ర అన్నాడు. భయపడిపోయాడు, చాలా భయపడినప్పుడు మోషే నువ్వు భయపడుకో, అక్కడ పరిగెట్టుకో, రా దాన్ని తోక పట్టుకో, చప్పలు కొట్టాను గట్టిగా, దాన్ని తోక పట్టుకొచ్చేసరికి నార్మల్గా కర్ర అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, పిరికివారిని దేవుడు ధైర్యవంతులుగా చేయటానికి ఇష్టపడుతున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. పిరికితనం బైబిల్ చెప్తుంది, పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు గారు. అర్థమైందా? చాలామంది ఏదైనా సమస్య వస్తే పిరికి వాళ్ళు అయిపోతారు. అమ్మో నాతో కాదయ్యో, నేను ఇక జయించలేనయ్యో, ఇక నేను బ్రతకనయ్యో, నేనే చచ్చిపోతా. ఏంది? పిరికివారు దేవుని రాజ్యముకి వారసులు. ప్రకటన గ్రంథాలు మీరు చదవండి, పిరికివారు, అవిశ్వాసం, ఆడింగితనం వాళ్ళు, వీళ్ళందరూ లిస్ట్ ఉంటుంది అక్కడ. వీళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు, అసలు పరలోకం వెనుక లేదు. పిరికితనం అనేటువంటిది వద్దు. పిరికితనం ఏ పరిస్థితుల్లో కూడా పిరికితనం ఉండొద్దు. ఈరోజు కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, నా బ్రతికి కైపోయింది, నా పరిస్థితి కైపోయింది. పిరికి వారు ఇలా చెప్తారు, అయిపోయింది, నాకు ఎవరో లేరు, అయిపోయింది నా పరిస్థితి, అయిపోతేనే బెటర్. ప్రియులారా, వద్దు మాట. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పిరికితనం దేవుడు మనకియలేదు. చెప్పండి గట్టిగా. పిరికితనం దేవుడు మనకియలేదు, శక్తియు ప్రేమయు మంచి మనసిచ్చేను. హల్లెలూయా. శక్తియు ప్రేమయు మంచి మనసిచ్చేను. పిరికితనం దేవుడు మనకియలేదు. లేదు. పిరికితనం దేవుడు మనకియలేదు. పిరికితనం దేవుడు మనకియలేదు. శక్తియు ప్రేమయు మంచి మనసిచ్చేను. హల్లెలూయా. శక్తియు ప్రేమయు మంచి మనసిచ్చేను. హల్లెలూయా. తిరిగి వారు దేవుని రాజ్యానికి వారసులా? చెప్పండి. కొంతమంది చచ్చిపోవాలంటారు, కొంతమంది పిరికి వాళ్ళే పారిపోతా అంటారు. పారిపోతే దేవుడు నిన్ను పట్టు కూడా
విడిచిపెడతాడా? ఆమేన్ హల్లెలూయా. నువ్వు పారిపోతే వదిలేసే దేవుడు కాదు. పిరికివారుగా ఉండకూడదు. ఈయన చాలా పిరికివాడు. ఎందుకంటే అంతకుముందు అక్కడ ఏమో చేశాడు ఈయన. అందువలన ఇక్కడికి వచ్చి ఇక భార్య ఉంది, పిల్లలు పుట్టారు, మామ ఉన్నారు, గొర్రెలు ఉన్నాయి, అవి ఉన్నాయి. ఇక లైఫ్ సెటిల్ అయిపోయింది, బ్రతికిదే అనుకున్నారు. నో చాలామంది అనుకున్నారు, నేను కూడా అనుకున్నాను. ఏదో పాస్టర్ అయిపోయినాం కానీ లేదు. అంటే పాస్టర్ అయ్యామంటే అక్కడ నేను తృప్తి అయిందా? ఆ పాస్టర్ అయ్యాం, చర్చి ఉంది, ఉంది. నో ఆమేన్ హల్లెలూయా. చాలామంది అంటారు ఆశ ఎక్కువ ఉండొద్దు అంటారు. ఆశ ఉండొద్దండి, ఆశ ఉండాల. ఆశ లేనివాడు నా దృష్టిలో మనిషే కాదు. ఆశ లేనివాడు నా దృష్టిలో వాడు మనిషి కాదు. ఆశ ఉండాల. బైబిల్లో కూడా ఉంది, ఆశ గల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. ఒక సంఘం ఉంది, ఒక 100 మంది వస్తున్నారు, నా పోషణ వెళ్ళిపోతుందిలే అనుకుంటే కుదరదు. ఇంకా కొంతమందికి నువ్వు సహాయకుడిగా అయిపోవాలి. ఒకవేళ నీకు ఎక్కువైపోతే ఇతరులకు సహాయం చేసేవాడిగా అయిపోవాలా. కష్టాల్లో ఉన్నవాడిని ఆదుకునేవాడిగా అయిపోవాలా. నష్టాల్లో ఉన్నటువంటి వాడిని ఆదుకునేవాడిగా అయిపోవాలా. ఎవరికి తెలివి లేదో సహాయం చేయి, ఏది లేదో అది సహాయం చేయి. మంచితనము నువ్వు కలిగిన వాడిగా ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, నేను ఎలాగున్నాను అలాగే ఉన్నా చాలు, వాళ్ళతో నాకెందుకు ప్రభు, వాళ్ళు మంచోళ్ళు కదా నాయన అంటారు. లేదు, వాళ్ళు మంచోళ్ళే. నీవు అలా అనుకుంటావు అంతే. వాళ్ళ మంచోళ్ళు కాదు. వాళ్ళ కోపం ఉన్న వాళ్ళను, వాళ్ళకి ఇలాంటి వాళ్ళను అలాంటి నువ్వు వాళ్ళతో మాట్లాడి చూడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇతరులని చెడగా కానీ ఇతరులని ఇంకో రకంగా నువ్వు నిర్ణయం తీసుకుంటాం కరెక్ట్ కాదు. నేను కూడా చాలా సందర్భాల్లో ఆలోచన చేశాను. దేవుడు ఒకరిని వాడుకున్నట్లుగా ఇంకొకరిని వాడుకోలేదు. ఎక్కడ కూడా ఇద్దరిని సేమ్ టు సేమ్ వాడుకోడు. అసలు రూపాలే ఇవ్వడు సాధారణంగా ఒకరికి రూపాయలు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మొక్కలు కొంచెం కలిసిన ఏలు ముద్రకు వచ్చారు, ఆడిది వేరు ఉంటుంది, వీళ్ళు వేరు. ఇద్దరు కవల పిల్ల అయినా సరే. కన్నులు అందరి కన్నులు ఒకలానే ఉంటాయి. దాన్ని మనం చూస్తే వేరే వేరే కన్నులే ఉంటాయి, కానీ అందరికి ఒకే కన్ను లేదు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనల్ని డిఫరెంట్గా చేస్తాడు. డిఫరెంట్ ఆలోచనలతో ఉన్నాడు. ఇప్పటికి కూడా ఉన్నాడు. ఆయన ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వాడుకుంటాడు. మోషేని ఎక్కడైతే ఆయన పారిపోయి ఇచ్చాడో ఆ ప్రాంతానికి తీసుకెళ్ళాలనుకుంటే అవన్నీ గుర్తొచ్చిన మోషే, నేను వెళ్ళను, నేను మాట చాతుర్యం లేదు నాకు, నేను నత్తివాణ్ణి, నోటి మాన్యం గలవాణ్ణి, ఇలా చెప్తున్నారు. అందుకే చెప్తున్నారు ఆయన, వీళ్ళందరినీ ఎవరు? నేనే కదా. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. కొన్ని పాత్రలు ఘనంగా ఉండటానికి, కొన్ని పాత్రలు ఘనహీనంగా ఉండటానికి కుమ్మరి ఎట్లయితే కుండలు తయారు చేశాడో, కుమ్మరి ఒకడే కుండలు తయారు చేశాడు, అట్లాగే దేవుడు కూడా మనందరినీ తయారు చేసేసాడంతే. హల్లెలూయా హల్లెలూయా. సృష్టికర్తకి లోబడాలి, సృష్టికర్తని ఆరాధించాలి. సృష్టిని కాదు, సృష్టికర్తను ఆరాధించాలి. ఆమేన్ హల్లెలూయా. ప్రియులారా, సరే ఈయన ఇలాగ కాదు ఇలా కాదు అనుకుని ఆయన ఏం చేస్తాడంటే, నీ చేతిలో కర్ర కింద పడేయ్, అప్పుడన్నా ఈయనకి ధైర్యం వస్తుందేమో. ఆమేన్. ఆయన చేతిలో కర్ర ఎప్పుడైతే ఆయన కింద పడేసాడో అది విష సర్పం పాము అయిపోయింది. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. దాన్ని చూసి ఆశ్చర్యపడిపోయి అనుకుంటాను. నో అనలేదు, అనలే. ఏమన్నాడు తెలుసా ఆయన? ఇదిగో చూడండి. అప్పుడు యెహోవా నీ చేయి చాపి తోక పట్టుకొనమనగా, అతడు తన చేయి చాపి దాని తోక పట్టుకొనగానే అది చేతిలో కర్ర అయ్యాను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమైన నమ్ముదురా నేను. ఈయనేమంటాడు? ఒప్పుకోలే. అందుకని మళ్ళా దేవుడు ఇంకొక పని చేయిస్తాడు. చూడండి,
6వ వచనం చూడండి. మరియు యెహోవా నీ చెయ్యిని రొమ్మున ఉంచుకొనమనగా, నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకోమనగా, అతడు తన చెయ్యిని రొమ్మున ఉంచుకొని దాన్ని వెలుపలకు తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయను. చూడండి, మామూలుగా ఉన్నటువంటి తన చెయ్యి ఆయన ఇలా రొమ్ము మీద పెట్టుకున్నాడండి. ఇలా పెట్టుకున్నా కానీ ఇదంతా ఇక్కడి వరకు తెల్లగా కుష్టి వ్యాధి వచ్చేస్తే ఎట్లయిపోద్దండి చూడటానికి భయం. ఆ చెయ్యి ఇలా చెప్పగానే, ఇలా పెట్టగానే చెయ్యి మారిపోయింది, మొత్తం మారిపోయింది. ఆయన చూసుకున్నాడు, ఇదేంది ఇట్లా. మీరు గమనించండి, మరలా 4:9-30 మనం చదివితే ఏముంటుందంటే, నువ్వు అలా నమ్మలేదు కదా, అయితే ఏటు దగ్గరికి వెళ్ళావు. 3వ విషయం, ఏటు దగ్గరికి వెళ్ళావు. ఏట్లో నీరు కొంత తీసుకుని నేల మీద పోసేయి, అదంతా ఎర్రగా రక్తంలాగా అయిపోద్ది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఎర్రగా రక్తం వెళ్ళి అట్లా అయిపోతుంది. నీళ్ళే వాళ్ళ ముందే తీసుకుని ఇట్లా పోసేయి. ఆ నీళ్ళు అలా పోయిగానే అది అంతా ఎర్రగా రక్తంలాగా పారుతుంది. అప్పుడు నమ్మేస్తారు వాళ్ళు. హల్లెలూయా. అంటే ఏంటి, వాళ్ళకి తెలుసు, యెహోవా దేవుడు వాళ్ళకి తెలుసు, అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం వాళ్ళకి తెలుసు. కాబట్టి అబ్రహాంకి ఏమి వాగ్దానం చేశాడో, తన కుమారుడు ఇస్సాకుకి ఏమి వాగ్దానం చేశాడో, ఏ షేబు వరకు ఏమి వాగ్దానం చేశాడో అవన్నీ వాళ్ళకి తెలుసు. ఐగుప్తులు ఉన్న ఇజ్రాయేలులకు తెలుసు, హెబ్రీయులకు తెలుసు. కాబట్టి నువ్వు వెళ్ళాయి అక్కడికి, వాళ్ళతో మాట్లాడు, నేను నిన్ను పంపించానని చెప్పు, నేను మిమ్మల్ని విడిపించడానికి వచ్చినటువంటి వాడనని చెప్పు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు బలహీనులను ఎందుకు అనుకుంటాడు తెలుసా? బలవంతులు సిగ్గిపోతాను, బలహీనులు అనుకుంటాడు. జ్ఞానులు సిగ్గిపోతాకు, జ్ఞానం లేని వారిని దేవుడు అనుకుంటాడు. ఆమేన్. నేను నత్తువాడిని, నువ్వు అలాంటి ఇలాంటి లేదు, నిన్ను నేను వాడుకుంటాను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వెళ్ళవలసిందే, నువ్వు వెళ్ళాలి. ఆయన అంటాడు, నేను వెళ్ళను, ఎందుకంటే నాకు మాట్లాడతాం నాకు ఏమీ రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకోవాలి మనం, దేవుని నమ్ముకోవాలా. ఆమేన్ చెప్పండి గట్టిగా.